హాయ్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సుధాస్ మీడియా. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే నెట్ఫ్లిక్స్ మరియు సత్యం రామలింగరాజు గారికి జరిగిన ఒక కోర్టు కేసు. ఏంటి సత్యం రామలింగరాజు గారు నెట్ఫ్లిక్స్ ఏంటి అనుకుంటున్నారా? 2020 సంవత్సరంలో నెట్ఫ్లిక్స్ ఒక డాక్యుమెంటరీ తీసింది, బ్యాడ్ బాయ్ బిలియనియర్స్ అనే పేరుతోటి. ఈ డాక్యుమెంటరీలో ఇండియాలో జరిగిన భారీ స్కామ్స్ ఏవైతే వెలుగులోకి వచ్చాయో వాటి మీద డాక్యుమెంటరీ. వీటిలో ముఖ్యంగా విజయ్ మాల్యా, కింగ్ఫిషర్ విజయ్ మాల్యా గారి గురించి, నెక్స్ట్ నీరవ్ మోడీ గారు అండ్ సుబ్రతో రాయ్ అండ్ ఫైనల్లీ సత్యం రామలింగరాజు గారు. ఈ నలుగురి మీద 4 ఎపిసోడ్స్తో కూడిన ఒక డాక్యుమెంటరీ అనేది ఇది చేసింది నెట్ఫ్లిక్స్. ఈ డాక్యుమెంటరీ తీసిన సమయంలో నెట్ఫ్లిక్స్ ఏదైతే డాక్యుమెంటరీ రెడీ చేసిందో ఈ డాక్యుమెంటరీ గురించి తెలుసుకున్న రామలింగరాజు గారు 2020 సంవత్సరంలో కోర్టులో, హైదరాబాద్ సెషన్స్ కోర్టు ఏదైతే ఉందో కోర్టులో తన గురించి ఉన్న సమాచార గోప్యత మరియు తనకు ఆ గౌరవం దెబ్బతింటుందని కేసు ఫైల్ చేశారు. ఆ కేసు ఫైల్ చేసిన సమయంలో హైదరాబాద్ సెషన్స్ కోర్టు తన ఎపిసోడ్ని నిలిపివేయాలని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చింది. ఆ డైరెక్షన్స్ ఫాలో అవుతూ 2020 సంవత్సరం వరకు నెట్ఫ్లిక్స్ అనేది న్యాయ పోరాటం చేస్తూనే ఉంది. ఈ పోరాటంలో భాగంగా నెట్ఫ్లిక్స్ చూపించిన ఆధారాలను బట్టి హైదరాబాద్ సెషన్స్ కోర్టు ఈ డాక్యుమెంటరీని ఏదైతే ఉందో విజయ్ మాల్యా గారి గురించి అండ్ సుబ్రతో రాయ్, నీరవ్ మోడీ గారు అండ్ ఫైనల్గా సత్యం రామలింగరాజు గారికి సంబంధించిన డాక్యుమెంటరీని రిలీజ్ చేసుకోవచ్చని డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకు డిక్లేర్ చేశారు అంటే ఈ డాక్యుమెంటరీ ఏమీ లేని విషయాల్ని ప్రొజెక్ట్ చేయట్లేదు. ఏదైతే ఇండియాలో జరిగిన స్కామ్స్ గురించి బయటకు ఏదైతే న్యూస్ వచ్చిందో ఆ న్యూస్ బేస్గానే తీసుకున్నారు కాబట్టి దీనికి సంబంధించి రామలింగరాజు గారికి ఎట్లాంటి గౌరవానికి భంగం కలిగే విధంగా లేదని అండ్ ఆయన వ్యక్తిగత సమాచారం గోప్యంగానే ఉంటుంది, కానీ ఇది వ్యక్తిగత సమాచారం కాదు కాబట్టి వాళ్ళు తీసిన డాక్యుమెంటరీ దీన్ని టెలికాస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. ఈ డైరెక్షన్స్లో భాగంగానే 2020 సంవత్సరం నుంచి ఏదైతే డాక్యుమెంటరీలో ఉన్న 3 ఎపిసోడ్స్ ఉన్నాయో ఆ 3 ఎపిసోడ్స్కి సంబంధించి విజయ్ మాల్యా గారి గురించి, నీరవ్ మోడీ గారి గురించి అండ్ సుబ్రతో రాయ్ గురించి డాక్యుమెంటరీ ఎపిసోడ్ వైజ్ రిలీజ్ చేశారు. కానీ రామలింగరాజు గారి ఎపిసోడ్ అయితే రిలీజ్ చేయలేదు. వన్స్ ఈ డైరెక్షన్స్ అనేవి 2025లో ఎప్పుడైతే బ్రాడ్కాస్ట్ చేయొచ్చు, టెలికాస్ట్ చేయొచ్చు అని వచ్చిందో అప్పుడు దీన్ని రన్నింగ్ ద టైగర్ అనే పేరుతోటి ఫైనల్ ఎపిసోడ్ అని చెప్పేసి ఈ డాక్యుమెంటరీని నెట్ఫ్లిక్స్ అనేది రిలీజ్ చేస్తుంది. ఈ డాక్యుమెంటరీని చూస్తే ఇండియాలో ఏం స్కామ్స్ జరిగినాయి, ఎందుకు జరిగినాయి, ఎలా జరిగింది, వాటి గురించి పూర్తి సమాచారం ప్రజలకు తెలుస్తుంది. సో మీకు వీలైతే ఒకసారి ఈ డాక్యుమెంటరీని చూడండి, చూస్తే ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఇలాంటి మరింత సమాచారం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుధాస్ మీడియా. థ్యాంక్ యూ.